అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జై జై శంకర, హరహర శంకర. ఒకసారి పరమాచార్య వారు ఒక తోటలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పచ్చని చెట్లు, కోకిలల రాగాలతో ఆ ప్రాంతమంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. దర్శనం క్యూ జరుగుతూ ఉన్నది. వరుసలో ఒక చిన్న పిల్లవాని వంతు వచ్చింది. స్వామివారు ఆ పిల్లవానితో "ఆ పిట్ట పేరేమిటి?" అని అడిగారు. పిల్లవాడు "పిచ్చుక అక్కయ్య" అన్నాడు. స్వామివారు వరుసలో ఉన్నవారితో "ఆ పేరు మీరు విన్నారా?" అని అడిగారు. వారంతా వినలేదన్నారు. పల్లెటూళ్ళలో జానపదులు ఒక కథ చెప్పుకుంటారు. ఒక చెట్టు కొమ్మపై 2 పిట్టలు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. అందులో చిన్న పిట్ట పిచ్చుక, దాని పక్క గూటిలో కోకిల ఉండేవి. అవి రెండూ కలిసి ప్రతిరోజు వాగులో స్నానం చేసి ఆహారం సేకరించి తిని గూటికి చేరేవి. పిచ్చుక కన్నా కోకిల కొంచెం పెద్దది కాన అక్క అని పిలిచేది. ఒకరోజు 2 పిట్టలు స్నానానికి వాగుకు వచ్చాయి. ఆ రోజు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తాను పెద్దదానినని అక్కకు కాస్త అహం. చెల్లెలి మాటను లెక్క పెట్టకుండా స్నానానికి వాగులోకి వెళ్ళింది. చెల్లెలు వాగు ఒడ్డున ఆగింది. అక్క వాగు ఉధృతికి తట్టుకోలేక కొట్టుకొని పోయింది. పాపం చెల్లెలు అక్కడి చెట్టు ఎక్కి పెద్దగా "అక్క బయటకు రా" అని దుఃఖిస్తూ పిలిచేది. అక్క వస్తుందన్న ఆశతో ఇప్పటికీ అది పిలుస్తూనే ఉంది. పిల్లవానికి కోకిల పేరు తెలియక "పిచ్చుక అక్క" అని చెప్పాడు అంటూ వాత్సల్యం నిండిన కన్నులతో పిల్లవానికి ప్రసాదమిచ్చి ఆశీర్వదించారు. స్వామివారు వేదాంగాలనే కాదు, పామరులు చెప్పుకునే పిట్ట కథలు సైతం అర్థం చేసుకునేవారు. వారిది పరిమితి లేని జ్ఞానం. జై జై శంకర, హరహర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.